నాటి సేవా సదన్ వారి దాతృత్వంతో దేవాంత్ హాస్పిటల్ కి అందించినటువంటి 2 డయాలసిస్ మిషన్స్ ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభించాం. ఈనాటి కార్యక్రమానికి శ్రీ గురం సుధాకర్ గారు, సింహపురి వైద్య సేవా సమితి ట్రెజరర్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాటి దాతలు శ్రీ శాంతిలాల్ జైన్ గారు, వీరు ప్రెసిడెంట్ జైన్ సేవా సదన్ తరఫున వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. గురం ప్రసాద్ గారు, మీకు కూడా నమస్కారం. ఈ 2 డయాలిసిస్ మెషిన్ జైన్ సేవా సదన్ నుంచి ఇవ్వడం జరిగింది. జైన్ సేవా సదన్ అనేది అది మహావీర్ హాస్పిటల్ ఒక భాగం. ఇది స్థాపించింది 1971 టు 2019. 50 సంవత్సరాలు నుంచి జరిగే జైన్ సేవా సదన్ ని మొన్న కరోనా వచ్చిన తర్వాత సరిగా హాస్పిటల్ అక్కడ మూయడం జరిగింది. ఆ తర్వాత సరైన మా సెక్రటరీస్ ఊళ్ళో లేక వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి వెళ్ళి బొంబాయి వెళ్ళిపోయారు. మళ్ళా సరిగ్గా మేము ఐకమత్యమై మళ్ళా మీటింగ్ చేయలేకపోయాము. ఇప్పుడు ఉండే సెక్రటరీ జైన్ గోల్డ్ మణిలాల్ గారు అండ్ వినోద్ జైన్, ఆయన శాంతి చౌదరి, అండ్ ఇప్పుడు ఉండేది ముంబైకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ హాస్పిటల్ ని నడపకుండా యాజ్ ఇట్ ఈజ్ గా క్లోజ్ అయి ఉంది. దాంట్లో నుంచి ఉండే ఫండ్ కి మీకు జయ భారత్ హాస్పిటల్ కి ఈ 2 డయాలిసిస్ మీటింగ్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు ఇవ్వడం జరిగింది ఇవాళ. కాబట్టి మేము చాలా హర్షిస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. మాకు మా జైన్ కమ్యూనిటీ నుంచి ఏ పని ఉన్నా కూడా మీ జై భారత్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి పని చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాము. నేను పెద్దగా ఈ హాస్పిటల్ రావడం అనేది ఇంతకుముందు తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఏంటో నాకు తెలియదు, కానీ నన్ను జేపీ జైన్ గారు ముఖ్యంగా నన్ను తీసుకువచ్చి ఇక్కడ అందరితో పరిచయం చెప్పించారు. నేను అనుకునేది ఏంటంటే, ఈ హాస్పిటల్లో మా జైన్ కమ్యూనిటీ తరఫున లేదా మా తరఫున ఎవరైనా పూర్ జనం ఎవరైనా ఉంటే మేము రికమెండ్ చేస్తే మాకు తొందరగా సరైన రిప్లై ఈ హాస్పిటల్ నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము క్యాన్సర్ హాస్పిటల్ కూడా మొత్తం మావీర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా జరిగింది. వాళ్ళంటే అద్భుతంగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, మీరు కూడా ఇస్తున్నారు. కానీ నేను కొంత కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. అంతే నేను చెప్పేది. అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఏదైనా మీకు సరైన విషయం మీకు అర్థం కాకుండా ఉంటే మళ్ళీ నాకు క్షమించండి. థ్యాంక్ యూ. 40 సంవత్సరాల క్రితం మేము అతి కష్టం మీద ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయగలిగాం. 10 పడకలతోటి అతి కష్టం మీద ఏర్పాటు చేయగలిగాం. ఆఖరికి కొన్ని లాటరీ టికెట్ కూడా అమ్మి ఆ ద్వారా వచ్చినటువంటి దాంతో మనం పెట్టగలిగాం. అయితే కాలక్రమేణా మనం చేసేటువంటి పనులను బట్టి సమాజం అంతే పెరగడం జరిగింది. కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగింది కేసులు, ఎస్పెషల్లీ డయాలసిస్ కేసులు అయితే కోవిడ్ తర్వాత అన్ని హాస్పిటల్స్ లో చాలా పెరగడం జరిగింది. దానికి కారణము కోవిడ్ లో వాడిన మందులు కావచ్చు. దానివల్ల కోవిడ్ వల్ల కొంతమంది కిడ్నీ చెడిపోయింది, మందుల వల్ల కాకుండా. సో అప్పటి నుంచి డయాలసిస్ కేసు జై భారత్ హాస్పిటల్ తీసుకున్నామంటే ఆ రోజులో 330 తోటి మేము స్టార్ట్ చేసాం. నేను వచ్చినప్పుడు 2019లో. ఇప్పుడు నెలకి దాదాపు 1500 కేసులు జరుగుతున్నాయి. అంటే అది గొప్ప విషయం కాదు, కాకపోతే కేసులు అంత పెరుగున్నాయి. ఆ రోజు నేను వచ్చినప్పుడు రోజు ఒక 2 షిఫ్ట్ చూసుకొని వెళ్ళిపోయేవాడిని.
బేసికలీ నేను రాకపోతే తప్పితే 12 కాదు. ఈ రోజు ఏ టైంలో వచ్చినప్పుడు రాత్రి చదువుకు దూరంగా వెనుకబడిన తెగ ఏదైతే ఈ జిల్లాలో యానాది తెగ ఉందో ఈ పిల్లల యొక్క చదువు కోసం ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టింది సింహపురి సేవా సమితి. ఇప్పటి వరకు 54 యానాదుల కాలనీలో సాయంత్ర బడులు నిర్వహించడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య మంచి బాలమేళ కార్యక్రమం జరిగింది. దాంట్లో మన పెద్దలు కూడా పాల్గొని సహకరించారు. దానికి కూడా మనం సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ 3 ప్రాజెక్టులు పూర్తిగా అన్ని ఉచితంగా అందజేస్తున్నాం. మిగతావి కొంత మన దగ్గర బయట కన్నా 50% తక్కువ ఉంటాయి. కానీ ఈ 3 ప్రాజెక్ట్స్ మాత్రం పూర్తిగా ఎవరైతే ఎవరికైతే అవసరం ఉందో వారి కోసంగా ట్రస్ట్ పనిచేస్తుంది. ఇక పరస్మాన్ దేవి గారు మాట్లాడు. वहाँ जैन सबसे पहले दिखते हैं, भले ही वो अपने समाज के लिए कर रहे हैं या गैर समाज के लिए कर रहे हैं, वो कभी समाज नहीं देखते कि किसके लिए कर रहे हैं। जवानबल जी, सुरेश जैन और कमलेश जैन तीनों जब पहली बार हैदराबाद आए थे तो हमने सोचा शायद कि कुछ टाइम पास करने के लिए या पता नहीं किस रीजन से यहाँ पर आए हैं, लेकिन ये नहीं मालूम था कि मात्र 7 या 8 साल में 73,000 से ज्यादा डायलिसिस, जो भी साहब बता रहे थे 73,000 से ज्यादा डायलिसिस, और एक छोटे से कमरे से लेकर के आज एक महान विशाल हॉल। और मेरे को लगता है कि यहाँ की लाइनें अभी तक खाली हैं, तो 2 साल में शायद हो सकता है 10-12 मशीन यहाँ पर भी लगने की उम्मीद हो जाए। और एक बार और मैं इस ऐसे कार्यक्रम में भाग लेने का और सहभागी बन सकूं, ऐसी मेरी आशा है। मैं कुछ कारणवश से मैं हॉस्पिटल के इनॉग्रेशन पर मैं नहीं आ पाया था, लेकिन हमारे यहाँ से हमारे चेयरमैन पीसी पारक सर, मेरे बड़े भाई गौतम भाई और बाकी अन्य मेरे ट्रस्टीज आए थे जब वेंकैया नायडू साहब यहाँ पर इनॉग्रेशन के लिए आए थे। उसके बाद मेरा सौभाग्य 2-3 बार यहाँ आने का हुआ था और दोनों तीनों बार मैं यहाँ पर आया था। और आज भी सुबह मैंने जब सुरेश जी को बताया कि मैं आज नेल्लूर 1 दिन के लिए आ रहा हूँ, तो उन्होंने शायद संजोग ऐसा बन गया कि आज ये 2 मशीन का इनॉग्रेशन रहा। और मुझे बहुत बेहद खुशी है कि मेरे यहाँ रहते हुए, नेल्लूर में रहते हुए यहाँ पर ये 2 मशीन ऐड की गई। और मैं आशा करता हूँ कि मैं ऐसे ही हर 2 महीने या 3 महीने बाद एक चक्कर लगा लूँ और मुझे ऐसा मौका मिले कि 2 मशीन और बन जाए यहाँ पर, क्योंकि पेशेंट की जो तकलीफ जो है वो सिर्फ पेशेंट ही जानता है, हम लोग सिर्फ उसकी सेवा कर सकते हैं। आपको तहे दिल से मेरे अपने ओर से और भगवान महावीर जैन यली फाउंडेशन ट्रस्ट की ओर से मैं आपको हार्दिक बधाई देता हूँ। भगवान महावीर जैन यली फाउंडेशन ट्रस्ट की टोटल 11 सेंटर्स हैं, जिसमें 235 मशीन लगी हुई हैं। और पिछले 2010 से लेकर के 2025 फरवरी 16 फरवरी 2025 तक हमने 16 लाख डायलिसिस पूरे कर चुके हैं इधर 235 मशीन। और ये कार्यक्रम अभी ऐसे ही पता नहीं ऐसे चलता रहेगा तो ऐसा लगता है कि 20 लाख डायलिसिस अगले 2-3 साल के अंदर कंप्लीट हो जाए। मैं आशा करता हूँ कि आप भी ऐसे ही सेवा से 1 लाख, 2 लाख और 10 लाख डायलिसिस तक बहुत ही जल्दी पहुंचे। बहुत बहुत पुनः एक बार आपको फिर से बधाई। आप पूरे जैन समाज नेल्लूर के जितने भी महानुभाव यहाँ बैठे हुए सबको मेरी ओर से बधाई, हार्दिक बधाई, धन्यवाद। కంటి సర్జరీ అయిన తర్వాత కొంత మళ్ళీ పొర వచ్చే అవకాశం ఉంది. దానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తుంటాం. యాక్లేజర్ మిషన్ మన దగ్గర లేని కారణంగా కొంతమంది పేషెంట్ ని బయట వెళ్ళిన వాళ్ళకి సుమారు 3,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా దాతృత్వం ఉన్న వాళ్ళు యాక్లైజర్ మిషన్ అని ఉంటుంది, మనసులో పెట్టుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. చివరగా శాంతి మంత్రంతో పూర్తి చేద్దాం. వెంకటేష్, డిప్యూటీ మేనేజర్. हरि ओम। సోదర్ సర్వే భవంతు సుఖినః। జై భారత్ హాస్పిటల్లో 2 డయాలిసిస్ మిషన్ జైన్ సేవా సదన్ నెల్లూరు నుంచి ఇవ్వడం జరిగింది. జైన్ సేవా సదన్ అనేది చాలా పాత హాస్పిటల్.
సుమారు 1971లో ఓపెన్ చేసి 2019 మళ్ళా ఆ కరోనా వచ్చిన తర్వాత దీని తర్వాత నుంచి జరగలేదు. కాబట్టి ఆ ఫండ్ని తీసుకొని ఇక్కడ 10 మంది పనికి వస్తుంది అని చెప్పి ఇక్కడ డయాలిసిస్ మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఎంతో హర్షిస్తున్నాము. ఏమంటే ఏదైనా మేము చేసే పని కూడా సేవా కార్యక్రమే. మరి ఈ సేవా కార్యక్రమం కూడా దీనికి ఈ మిషన్ అందరికీ ఉపయోగిస్తుంది. కాబట్టి మేము ఆ పని చేసాము. అందులో మా భగవాన్ జైన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక పనులు చేస్తున్నాము. ఎప్పుడు చూసినా ఆ భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ ముందు ఉంటుంది. ఏ పనికైనా మేము వెనక ఆగేది ఏం లేదు. ఈ జై భారత్ హాస్పిటల్లో మాక్సిమం హెల్పింగ్ మొత్తం భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా జరిగింది. నడుపుతూ ఉంటుంది, ఇస్తూ ఉంటాము, చేస్తుంటాం. కాబట్టి మా తరఫున జైన్ కార్యక్రమం నుంచి ఇప్పుడు కూడా వెనక అడుగు వేసే సమస్య ఇది. మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా సదన్ వారు ఉండే ఫండ్ని అందించి 2 మిషన్లు అందించిన దానికి సేవా సదన్ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయభారత్ హాస్పిటల్లో మాకు అవకాశం ఇచ్చిన దానికి చాలా హర్షిస్తున్నాము. ఇప్పటి వరకు నేను అనుకోలేదు 10 నుంచి 14 నుంచి 18 20 మిషన్ల వరకు ఈ రోజు మొన్న అందించగలిగినాము. దాంట్లో కనీసం 78,000 సైకిల్స్ పేషెంట్లకి ఉచితంగా జరిగినాయి. దాంట్లో పేషెంట్ మటుకు నా మాత్రమే లెక్కలు కానీ వేసుకుంటే కనీసం ఈ రోజు వరకు 9 సంవత్సరాల 16 కోట్ల వరకు ప్రజలకి సాయం అందింది. దానికి తిరుగులేదు. రెండోది మా అన్నగారు 50 సంవత్సరాలు ఫంక్షన్ జరగకుండా ఐసీయూని డెవలప్ చేయడం, తదితర అంక ముందు కూడా 50 లక్షల వరకు కనీసం చికిత్సకి ఆపరేషన్కి ఉపయోగపడే పరికరాలు అందించాము. కింద కారిడార్ని వెంటిలేటర్స్ వాట్ ఎవర్ బి ఇప్పుడు వాళ్ళు అడిగిన కొంత ప్రజలకి ఉపయోగపడే నెల్లూరు జిల్లా వాళ్ళకి మేము ఎప్పుడు ఉన్నాము. నెల్లూరు జిల్లా వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. చాలా మంది అనుకుంటారు ఎక్కడి నుంచో వచ్చి ఏ ఊరు నుండి వచ్చి కానీ ఏ ఊరు నుండి రాలేదు. భారతదేశంలో భారతీయులు మన నెల్లూరు అన్నా నేను నాకు రుణపడి ఉన్నాం. నెల్లూరు వాళ్ళకి వాళ్ళు అందించింది ప్రభుత్వ సహకారం చేయగలిగిన వాళ్ళకి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా వాళ్ళకి రుణపడి ఉన్నాం. నాకు అందరూ సహకరించిన దానికి జైన సముదాయం కానివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ఎవరిని అడిగినప్పుడు డబ్బులు కూడా ట్రస్ట్ లో నేను డబ్బులు ఇవ్వను అనే మాట రాదు. ప్రత్యేకంగా చాలా మందిని చదివించడం కూడా దొరికింది. కనీసం 4 డాక్టర్లు అయినారు. బీడీఎస్ ఎండిఎస్ చేసిన ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మందికి అలాంటి కల్పించాము. ఐఆర్సీఎస్ రెడ్ క్రాస్ క్యాన్సర్ భగవాన్ మహావీర్ జైన్ టోటల్ రోడ్స్ అన్ని డెవలప్ చేసి మా అన్నగారు సోమరాజు గారు ట్రీట్మెంట్ కూడా 40 లక్షల రూపాయలు కట్టించి ఇచ్చారు. ప్రజలకి సేవకి ముందు ఉంటామని హామీ ఇస్తున్నాం. అందరి సహకారం ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా రూపాయి అడిగినా రూపాయలు 10 రూపాయలు తీసుకుంటే 1,75 లక్షలు తీసుకుంటే మీరు చేయండి, మేము మీ వెనక ఉన్నామని చెప్పి చేయించాను. అందరికీ నేను చూసి గర్విస్తున్నాను. అందరికి ధన్యవాదాలు. మీరు నాకు ఓపిక అయినదాన్ని చాలా సంతోషం. మీ దగ్గర మనకు అదనంగా ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మొదల్లో ఈ హాస్పిటల్ పరిస్థితి పక్కనే వారు స్థాపించారు. వారు ఎట్లంటే తోట నిలబడుకొని ఎవరైనా తెల్ల చొక్కా కానీ వేసుకుపోతుంటే ఎవరు రాయని అని చెప్పి అనేవారు. పలానోళ్ళు అని చెప్తాం, రేపు పోతాడా అంటాడు. ఆయన ఎవరు అయ్యానంటే రేపు ఇచ్చాడా ఇస్తే ఏం చేసుకుంటేది 100 రూపాయలు ఇచ్చారంటే కాలు పట్ట రాదంటారు అని చెప్పాడు. అటువంటి స్థితి నుంచి ఈ రోజు మనం ఇంత కాన్ఫిడెన్స్ అయినట్టుగా ఎదగలిగాము. ఈ యొక్క హాస్పిటల్ కానీ
రేపు కట్టేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడాను అందరూ అదే రకంగా సహాయ సహకారాలు అందించి మాకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.